తాత్కాలిక విరామం ఇచ్చి రాబోయే కాలంలో మేము 2 విషయాల మీద మాత్రమే చర్చిస్తాం. ఒకటి, ఉగ్రవాదాన్ని పూర్తిగా తొలగించడం. రెండవది వచ్చేసి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ని తిరిగి తీసుకోవడం. ఈ 2 విషయాల మీదే మా చర్చలు ఉంటాయని చెప్పేసి ప్రధానమంత్రి గారు చాలా స్పష్టంగా మాట్లాడడం జరిగింది. అదే విధంగా వారు టెర్రరిజం, ఉగ్రవాదము మరియు వ్యాపారము, ఉగ్రవాదము మరియు చర్చలు, తర్వాత నీరు మరియు రక్తం, ఈ 3 విషయాల గురించి స్పష్టం చేశారు పాకిస్తాన్కి. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ ఏ విధంగా భారతదేశం ముందుకు వస్తుంది అన్నది మనం చూడాల్సిన ప్రధానమైన అంశం. ఆ తర్వాత సీజ్ ఫైర్ గురించి మీరు అన్నారు. సీజ్ ఫైర్ గురించి ప్రధానంగా అనేక దేశాలు భారతదేశాన్ని, పాకిస్తాన్ని ఎస్కలేషన్స్ చేయకండి, మీ దగ్గర ఉన్న విభేదాల గురించి అనుకున్నారు. ఎందుకంటే ప్రపంచ యుద్ధ చరిత్ర చూస్తే మొట్టమొదటిసారిగా 2 అణ్వస్త్రాలు కలిగి ఉన్న దేశాల మధ్య ఈ విధమైన వాతావరణం నెలకొంది. ఇంతకు ముందు ఎక్కడా కూడా 2 అణ్వస్త్రాలు ఉన్న దేశాలు ఒకరితో ఒకరు ఈ స్థాయికి వాళ్ళ విభేదాలు రాలేదు. అందువల్ల ప్రపంచ దేశాలన్నీ కూడా భారత పాకిస్తాన్ మధ్య ఉన్న ఈ టెన్షన్లు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గిస్తే బాగుంటుంది అన్నది చాలా దేశాలు కోరుకున్నాయి. ఖతార్ కావచ్చు, సౌదీ అరేబియా కావచ్చు, అమెరికా కావచ్చు, మిగతా అనేక దేశాలు భారతదేశం, పాకిస్తాన్ని చర్చలతో మీ సమస్యలను వాటిని సమాధానం తీసుకోండి, చర్చలతో వాటిని పరిష్కరించండి అని అనేక దేశాలు సందేశాలు పంపడం జరిగింది. భారతదేశం స్పష్టంగా వారికి రిప్లై ఇవ్వడం కూడా జరిగింది. ఎందుకంటే మా భూభాగం మీద వచ్చి ఇక్కడ ఉన్న మా మహిళల యొక్క సింధూరాన్ని ఏవైతే తీసేశారో వారి మీద చర్యలు తీసుకుంటాం. ఉగ్రవాదుల మీద, వాళ్ళ మద్దతుదారుల మీద, వాళ్ళ కుట్రలో భాగస్వాములైనంద వారిని అందరినీ కూడా భూభాగంలో ఎక్కడున్నా కూడా వాళ్ళను మట్టు పెడతామన్న ఒక స్పష్టమైన సందేశం భారతదేశం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ జరిగింది. అంటే లక్ష్మీనారాయణ గారు మీరు చెప్పారు కాబట్టి ఒక విషయాన్ని మీ దగ్గర నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాను. అంటే మీరు అన్నారు ప్రపంచ దేశాల సూచన మేరకు భారతదేశం ఈ సీజ్ ఫైర్ కి అంగీకరించిందని మీరు చెప్పారు కదా. కానీ లేదు నేను చెప్పలేదు. మీరు మీ మాటలు నా నోట్లో పెట్టకండి. నేను స్పష్టంగా వాళ్ళు భారత పాకిస్తాన్లకు వాళ్ళ విన్నపం చేశారు. మరి ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ఎందుకు ఆయన మనం ప్రకటన చేయడానికి ముందే ఆయన ముందుకు వచ్చేసి మీడియా ముందుకు వచ్చి నేను సూచించిన మేరకే భారత్, పాకిస్తాన్ 2 అణ్వస్త్ర దేశాలు కూడా శాంతి చర్చలకు అంగీకరించాయి, యుద్ధాన్ని విరమించి అసలు యుద్ధమే జరగలేదని చెప్పి ఒకవైపు కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. ఇది కేవలం ఆపరేషన్ సింధూర్ అనేది తీవ్రవాదులను మట్టు పెట్టడానికే మేము చేసిన ఆపరేషన్ కానీ యుద్ధం కాదు అని చెప్పి కేంద్రం చెప్తోంది. కానీ అమెరికా అధ్యక్షుడు మీడియా ముందుకు వచ్చి ఏం చెప్పారు మీరు వినుంటారు. అవునా కాదా లక్ష్మీనారాయణ గారు? ఇప్పుడు ప్రతిపక్షాలు భారతదేశంలో కేంద్రాన్ని నిలదీయడానికి ప్రధాన కారణం ఎవరు? వీళ్ళు చేసిన ఆపరేషన్ సింధూర్ కాదు. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్కి సంబంధించి ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ప్రధాని వివరణ ఇచ్చారు. కానీ అమెరికా అధ్యక్షుడు మనం చేయబోతున్న ఒక నిర్ణయాన్ని ఆయన ఎలా ప్రభావితం చేస్తారు అనేది ఇప్పుడు చర్చ జరుగుతోంది కదా, దాని మీద మీరేమంటారు? ఎందుకంటే క్రెడిట్ తీసుకోవడానికి చాలా మంది ప్రయత్నం చేస్తుంటారు. ఏదైనా ఒక మంచి విషయం జరిగితే వారు అనుకున్న విషయం జరుగుతుంది అని అనుకుంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఆ క్రెడిట్ తీసుకోవడానికి ముందు. కానీ భారతదేశం స్పష్టంగా చెప్పింది. మన విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ అనే వ్యక్తి స్పష్టంగా చెప్పాడు, మేము ఎక్కడా కూడా వ్యాపారం గురించి అమెరికాతో మాట్లాడలేదు. ఈ సీజ్ ఫైర్ అన్న నిర్ణయం పాకిస్తాన్ నుంచి వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది కాబట్టి మేము తాత్కాలికంగా ఆపరేషన్ సింధూర్ని నిలుపు చేశాము అన్నది వాళ్ళు స్పష్టమైన. ఎక్కడా కూడా అమెరికా వల్ల మేము దీనికి అంగీకరించామని భారతదేశం స్పష్టంగా చెప్పింది. ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఏదైనా విజయం జరిగితే చాలా మంది మా వల్లే జరిగిందంటారు. అదే ఎక్కడైనా అపజయం జరిగితే అందరూ తప్పుకుంటారు పక్కకి. అందువల్ల అమెరికా అధ్యక్షులు వారు చేసిన ప్రసంగం కానీ వారు ఇచ్చిన ట్వీట్ కానీ మనం చూసాం. కానీ భారతదేశం స్పష్టంగా దానికి సమాధానం ఇచ్చింది. ఇది పాకిస్తాన్ ఇనిషియేషన్ వల్లే, మేము చూద్దాం పాకిస్తాన్ ధోరణి మారిందా, పాకిస్తాన్ ధోరణి మారలేదని మనకి సీజ్ ఫైర్ కి ఒకవైపు వాళ్ళు అంగీకరించిన తర్వాత 3 గంటల లోపలే మళ్ళీ మన మీద కవింపు చర్యలకు పాల్పడి మన సరిహద్దు ప్రాంతాల్లో 4 రాష్ట్రాల్లో వాళ్ళు డ్రోన్స్ ప్రయోగించి కాల్పులు జరిపిన సందర్భాలు కూడా మనం చూసాం. మన ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక జవాను కూడా వీరమరణం పొందారు. మరి అలాంటి పరిస్థితులను చూస్తుంటే మీకు ఏమనిపిస్తోంది? పాకిస్తాన్ అనేది ఇంకా వాళ్ళ వక్రబుద్ధిని మానుకోలేదనేది స్పష్టంగా అర్థమవుతుంది కదండి మనకి.
అంటే సాధారణంగా ఏంటంటే అందరికీ యుద్ధం కావాలని కోరిక ఉంటుంది. దీన్ని థ్రిల్ సైకాలజీ అంటారు. మీకు కూడా అదే సైకాలజీ ఉన్నట్టు. నాకు లేదండి, నేను అడుగుతున్నది నేను అంటున్న పాకిస్తాన్ వైఖరిని అడుగుతున్నా నేను. అదే కరెక్టే. ఎందుకంటే యుద్ధం జరగాలని చాలా మంది కోరిక ఉంటుంది. యుద్ధం చూద్దాం ఎలా ఉంటుందో. ఇది మనం ఎప్పుడు సినిమాల్లోనూ వాటిలో అనగా చెప్తాను నేను మీ ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తాను. మీ ప్రతి ప్రశ్నకు నేను సమాధానం ఇస్తాను. అంటే పాకిస్తాన్ సీజ్ ఫైర్ తర్వాత ఒక 3 గంటలు మీరు అన్నట్టు దాన్ని ఉల్లంఘించి, దానికి ప్రధానమైన కారణం ఏంటంటే చైనా మంత్రి, విదేశాంగ మంత్రి పాకిస్తాన్ సార్వభౌమత్వానికి ఏదైనా భంగం వాటిల్లితే పాకిస్తాన్ తో పాటు చైనా ఉంటుందని చెప్పారు. సో దాని వెనువెంటనే మీరు చూస్తే పాకిస్తాన్ మళ్ళా ఈ సీజ్ ఫైర్ ఉల్లంఘనలకు పాల్పడింది. మీరు ఒక్కసారి పాకిస్తాన్ లో ఉన్న ప్రభుత్వము, అక్కడున్న మిలిటరీ చూస్తే పాకిస్తాన్ ని మిలిటరీ నడిపిస్తుంది, ప్రజా ప్రభుత్వాలు నడిపించు. అవును. ఎందుకంటే ఈ సందేశం రాగానే అక్కడ ఉన్న విభిన్నమైన శక్తులు ఉన్నాయి. అక్కడ ఆసిఫ్ మునీర్ ఉన్నాడు, అక్కడ జనరల్, తర్వాత మిగతా షాబాజ్